అందరికీ నమస్కారం. నిన్న జస్ట్ నిన్న నా యొక్క పర్సనల్ నంబర్ నా యొక్క పర్సనల్ నంబర్ మీకు పబ్లిష్ చేశాను. చేసిన కాడ నుండి దాదాపు 21 మంది మెసేజ్‌లు పెట్టారు. దాంట్లో 16 మంది ఫోన్‌లు చేశారు. దాంట్లోనే మీ యొక్క కన్సల్టెన్సీ అడిగారు. నేను ఆల్రెడీ ఆస్ట్రో ఎస్‌బి అని దాంట్లో దీపికా మేడం గారున్నారు. అలాగే గోపి గారున్నారు. అలాగే శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. సో, వాళ్ళ నంబర్‌లు ఆల్రెడీ ఉన్నాయి. మళ్ళీ పోస్ట్ చేస్తాను. వాళ్ళకి అడగండి. రెండో విషయం ఏంటంటే, మీరు పెట్టిన హారోస్కోప్ వాట్సాప్ ద్వారాగా మీరు పెట్టిన హారోస్కోప్ నాకైతే పనికిరాదు. ఉన్న వాస్తవం పనికిరాదు. ఎందుకని అనే ఒక పదం ఒకటొస్తుంది మీ మనసులో. ఇంతమంది జ్యోతిష్యులు చూశారు అదే టైం అని. కానీ మీకెందుకు పనికిరాదు? మీరు అంత ప్రత్యేకత ఏమిటి? అనే భావన మీ మనసులో రావచ్చు. ఎంతోమంది యూట్యూబ్‌లో జ్యోతిష్యం చెప్పేవాళ్ళుంటే, నన్నెందుకు ప్రిఫర్ చేశారు అనేది నా క్వెషన్. ఉన్నది వాస్తవం మాట్లాడడం. కొంచెం లోతుగా వెళ్ళి చూడడం. అందుకనే మీరు నన్ను ప్రిఫర్ చేశారనుకుంటున్నా. కానీ నేను వృత్తిరీత్యా కొంచెం బిజీగా ఉండినా, ఇంత అర్లీగా నేను మీకు వీడియో పెడుతున్నాను. నేను 3 గంటలకు లెగవాలి. లెగిసి నమాజ్ చదువుకోవాలి. ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలున్నాయి. అవన్నీ నేను చేసుకున్న తర్వాత ఈ టైం అవుతుంది లెగిసి. తర్వాత డ్యూటీ ఉంటే డ్యూటీకి వెళ్ళిపోతాను. సో, పర్సనల్‌గా నంబర్‌లు ఇచ్చినప్పుడు అన్నీ వచ్చినియి గదా! ఫోను నంబర్‌లు గాని, లేకపోతే కన్సల్టెన్సీలని. మీరు చాలా వరకు పుట్టిన టైం అనగానే ఒక టైం చెప్పేస్తారు. ఆ టైం కాదండి. ఆ టైం కానే కాదు. ఎందుకంటే, ఒక శిశువు జననం జరిగినప్పుడు పంచభూతాలలో గాలి, ఆక్సిజన్ మెయిన్ ఇంపార్టెంట్. శిశువు తొలి శ్వాస పీల్చిన సమయం. రెండోది ఆ శిశువుని జననాన్ని ప్రసాదించిన తల్లి నక్షత్రం. తన జన్మకు కారకుడైన తండ్రి యొక్క నక్షత్రం. ఇవన్నీ రావాలి దాంట్లో. దాన్ని బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ అంటారు. అది చేసుకున్న తర్వాతే మనం ముందుకెళ్ళాలి. నేను ముందుకెళ్ళేది అదే. వేరే పద్ధతే నేను వాడను. ఎందుకంటే నాకు అనుభవం ఉంది కాబట్టే నేను చెప్తున్నాను. యాక్చువల్లీ ఈ యూట్యూబ్‌లోకి రావాలని కూడా నేను అనుకోలా. నా శిష్యుడు శ్రీనివాస్ శ్రీకాకుళంలో ఉంటారు. రాజాంలో ఉంటాడాయన. ఆయన ఎంప్లాయే. ఆయన మా ఇంటికి రావడం, మా మిసెస్‌ని కన్విన్స్ చేయడం. గురుగారు గతంలో ఒక జ్యోతిష్యులు వారు చనిపోయారు. వారు ఎవరికీ వారి యొక్క విద్యని నేర్పలేదు. ఈ జన్మ ఎవరి కోసం? ఆ శాస్త్రం నాకివ్వడానికి కారణం ఏంటి?
10 మందికి నేర్పాలి కదా! 10 మందికి మంచి, చెడులు చెప్పాలి గదా! మా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను మీకున్నది ఉన్నట్టుగానే చెప్పేస్తున్నా. ఏది దాయడం లేదు. దాయను కూడా. ఎందుకంటే నష్టం జరిగేది మీకు. తర్వాత వచ్చే శాపనార్థాలు నాకు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా. ఓకేనా? కాబట్టి మీరు చాలామంది కన్సల్టెన్సీ అడిగారు. కాబట్టి మీకు నంబర్‌లు పెడతాను. వాళ్ళకడగండి. వాళ్ళు కొంత సమయం అడుగుతారు. 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు అనని. ఎందుకంటే నాకు డైరెక్ట్‌గా నేనున్న ఊర్లోనే చాలామందున్నారు. వాళ్ళకి చెప్పాలి. నాకు టైం కుదరాలి. అలాగే మీలాంటోళ్ళు. మేము అర్జెంట్‌గా మాట్లాడాలి. అర్జెంట్‌గా కావాలి. మీరు ఎవరు కన్సల్టెన్సీ తీసుకున్నా కూడాను ఈళ్ళు ముగ్గురు మీకు 50% 70% చెప్పేస్తారు. ఇక మిగతాది ఇన్ డెప్త్‌గా కొంచెం నేను చూసి చెప్తాను కాబట్టి. ఈ ముగ్గురిలో మీరు ఎవరిని కన్సల్ట్ చేసినా కూడాను వారు టైం అడుగుతారు. టైం ఇవ్వండి. ఆ తర్వాత నాకు పంపిస్తారు. నేను అయ్యి మీ యొక్క డేట్ ఆఫ్ బర్తు, మీ తల్లిగారి యొక్క నక్షత్రం, మీ తండ్రి గారి నక్షత్రం, వాళ్ళిద్దరి నక్షత్రాలు లేపోతే మీ అక్కో, చెల్లో, తమ్ముడో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! వాళ్ళ యొక్క నక్షత్రంతో కూడా పొంతన రావాలి. వస్తేనే ఆ టైం కరెక్ట్. లేతే కరెక్ట్ కాదు. ఎందుకంటే జన్మను ప్రసాదించిన తల్లి నొప్పులు, బాధలతో ఉంటుంది. సరే జన్మించారు. మిమ్మల్ని శుద్ధిగా చేసి, ఆ నొప్పుల్లో బాధపడిన ఆ తల్లిని ఒక బెడ్ మీదేసి, మిమ్మల్ని శుద్ధి చేసి, ఆ కంపౌండర్ అంటే నర్స్ వచ్చి బయటకొచ్చి ఆ పేషెంట్ తాలూకా ఎవరు? ఫలానా. అంటే కొన్ని బట్టలు తీసుకురండి. లేకపోతే ఆ మాట చెప్పిన తర్వాత వచ్చే ఫస్ట్ ప్రశ్న ఆడపిల్ల, మగపిల్లాడా? ఆడపిల్ల. రెండో ప్రశ్న ఎన్ని గంటలకి? జస్ట్ ఒక 5 నిమిషాలు. సపోజ్ 10:30 యేసుకున్నారనుకోండి. మీ చేతికున్న వాచ్ 10:35 అవుతది. ఒక 10 నిమిషాలు తీసేయనండి. అక్కడేమవుతదా అంటే, ఓ 10 నిమిషాలు తీసేస్తారు. 10:25 ఆ టైంలో పుట్టారా? చెప్పండి. కరెక్ట్‌గా 10:25కి మీరు పుట్టారా? ఆ 25కి 30 సెకన్లుంటాయి. అది తెలీదు. సో, ఇక్కడ టైమింగ్ అనేది కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం. రెండోది హాస్పిటల్‌లో టైం ఒకటి పెడతారు. ఆ టైం ఫాస్ట్‌గా ఉందో తెలీదు. స్లోగా ఉందో తెలీదు. అసలు ఆగిపోయిందో కూడా తెలీదు. సో, ఇట్లాంటి సమస్యలుంటాయి. కాబట్టి వాళ్ళు వివరాలు అడుగుతారు. కాబట్టి వాళ్ళతో మాట్లాడండి. ఎంత ఇచ్చేసినా ఈళ్ళు ముగ్గురిలో ఎవరితో మీరు మాట్లాడినా కూడాను నాకు ఫోన్ కనెక్ట్ చేస్తాను. నేను చెప్తాను ఫలానా టైంలో ఖాళీగా ఉంటాను. వారితో సంప్రదించండి అని. అప్పుడు మీరు ఆ విధంగా ముందుకు సాగండి. అంతేగాని ఆహ్, మాకు ఎక్కువ టైము కాదు. మాకు ఒక గంటలో అయిపోవాలి. మొన్న ఒకాయన నాకు డైరెక్ట్ మెసేజ్ పెట్టాడు. మీ ఫీజ్ ఎంతైనా నేను కట్టడానికి నేను రెడీ. మీతోనే నేను ప్రిడిక్షన్ చేపించుకుంటా. ఇక్కడ డబ్బులు మ్యాటర్ కాదండి. నా మనశ్శాంతిగా ఉండాలి. నాకెటువంటి తలకాయ నొప్పి లేకుండా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి. ఉంటేనే మీకు ప్రిడిక్షన్ వస్తది. అంతేగాని ఏదో మీరిచ్చే డబ్బుల కోసం ఒక మనిషి జీవితాన్ని పాడు చేయడం నాకిష్టం ఉండదు. నాకక్కర్లేదు. అదే డబ్బులు సంపాదిచ్చు జ్యోతిష్యం చెప్పి నాకు డబ్బులు సంపాదిచ్చు అని నా భార్య అంటే నేను యూట్యూబ్‌లోకి రానండి. ఓకేనా? కాబట్టి మీరు కొంచెం వాళ్ళతో సంప్రదించండి. ఆ తర్వాత మనం ముందుకు సాగుదాం. ఓకేనా? ఇప్పుడు మనకి క్వెషన్స్ చాలా వచ్చినియి. వాళ్ళందరికీ సమాధానాల్లో ఎక్కువగా మ్యారేజ్ గురించి వచ్చింది. మ్యారేజ్ గురించి ఎక్కువగా నాకు వచ్చిన
నాకొచ్చిన ఈ ప్రశ్నలేంటంటే, మ్యారేజ్‌కి సంబంధించింది. ఎక్కువగా వచ్చినియి. దీంట్లో ఈయన పేరు శ్రీధర్. శ్రీధర్. శ్రీధర్ గారు, మీరు రాత్ర మీ వాయిస్ మెసేజ్ పెట్టారు. అది చూశాను, విన్నాను. దానికి సంబంధించిన కొన్ని వివరాలు చూసి ఇప్పుడే మీకు చెప్తాను. కాబట్టి నేను కూడాను వేసేది యాప్ ద్వారాగానే. యాప్ ద్వారాగా. కానీ యాప్ ద్వారాగా రెండోదేంటంటే, నేను మీకు కూర్చుని అది మొత్తం డీటెయిల్‌గా ఇయ్యాలంటే అందుకనే ఆ ఎస్‌బీ టీమ్ వాళ్ళకి సంప్రదించండి. సంప్రదిస్తే మీకు అన్ని విధాలుగా సరిపోతుంది. ఇబ్బందేముండదు. వాళ్ళు బీటీఐ చేసి నాకు చెప్తారు. పంతొమ్మిది వందల ఎనభై పదో నెల 31 తారీఖు. 11:30. శ్రీధర్ గారు, నేను కూడా యాప్‌లో వేయడం జరిగింది. మఖా నక్షత్రం. మీరు చెప్పిన కొన్ని విషయాల మీద నేను ప్రస్తావన చేయాలి. చేస్తున్నాను. చూడండి, మీరు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మఖా నక్షత్రంలో పుట్టారు. అశ్వని, మఖ, మూల. ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఈ నక్షత్రాలు సర్పదోషాన్ని చూపిస్తాయి. వంశ పారంపర్యాన్ని చూపిస్తాయి. వంశ అభివృద్ధిని చూపిస్తాయి. వంశములో అనర్థాలను సూచిస్తాయి. ఫస్ట్ మీకు మీ తల్లిగారి తరపున 2 వివాహాలు జరిగినియా? మృత శిశువు జననం జరిగిందా? లేక అకాల మృత్యువు సంభవించి జరిగిందా? లేక అబార్షన్స్ జరిగినాయా? అని మీ తల్లిగారి తరపున చూసుకోండి. చూసుకుంటే అవి ఉంటాయి. ఓకేనా? తర్వాత రెండవ జవాబు, మీరు ఈ బ్లాక్ మ్యాజిక్, క్షుద్ర విద్యలు ఇవి ఏమైనా ఉపయోగిస్తున్నారేమో అనే ఆలోచనొచ్చింది. మీ జాతకంలో క్షుద్ర విద్యలు
మీ వంశానికి దరిదాపుల్లో రావు. దరిదాపుల్లో రావు. ఎందుకంటే మీరు సర్పదోషంలో ఉన్నారు. అందుకనే ఇబ్బందులు. నంబర్ 1. నంబర్ 2, ధనుర్లగ్నం. ఈ లగ్నానికి 3/11/2014 నుండి లగ్నానికి ఏలినాటి శని. రాశికి అర్ధాష్టమ ఏలినాటి శని. మీరు చెప్పినయి నేను ఒక డేట్ మెన్షన్ చేశానంటే మీరు అక్కడి నుంచి చూసుకోండి. అవి జరుగుంటాయి. ఓకే. 3/11/2014లో అర్ధాష్టమ ఏలినాటి శని లగ్నానికి మొదలయ్యి 2018, 19, 20, 21, 22, 23, 17/1/2023తో మీ యొక్క తలకాయ నొప్పి తగ్గింది. ఆన్‌లైన్‌లో బిజినెస్ 3/11/2014 తర్వాత మీరు ఆన్‌లైన్‌లో షేర్ మార్కెట్‌లోకెళ్లారు. తర్వాతే ఎళ్లారు. ఓకేనా? అప్పుడు మీకు లగ్నానికి పంచమ భావంలో రాహు సంచారం జరుగుతుంది. రాహు 5, 12 భావాలకి కారకత్వం వహించాడు. వహించినోడు ఊరుకున్నాడా? ఊరుకోలా. మీ లగ్నానికి 9వ స్థానాధిపతి యొక్క నక్షత్ర సంచారం చేయడం. ఓకేనా? నక్షత్ర సంచారం చేయడం. దాని మూలంగా మీకు నష్టాలు వాటిల్లడానికి కారణం. తర్వాత 2018 ఆ టైంలో మీరు చాలా ఇష్టపడిన వ్యక్తికి వివాహం జరిగిపోయింది. నేను ప్రేమించాను అన్నారు. మీరు ప్రేమించిన, పెళ్లి చేసుకున్నా కూడా మీకు ఇబ్బందులున్నాయి. కారణం ఏంటంటే, మీరు ప్రేమించిన వ్యక్తి యొక్క జీన్స్, మీ జీన్స్ కలవు. మళ్ళీ పోట్లాట జరిగి, విడిపోయి మరొక పెళ్లి చేసుకోవాల. అదుంది మీ జాతకంలో. ఫస్ట్ మీరు శ్రీకాళహస్తిలో రాహుకేతుల పూజ చేయించుకోండి. నాగసింధూరం పెట్టుకోండి. తర్వాత గృహ విషయం చెప్పారు. గృహ విషయం చెప్పారు కాబట్టి, ఆ గృహము వాస్తురీత్యా లేదు. పాత ఇల్లు పడేసి, ఆ ఇంటి పైన భరంత్ అంటే లోపల ఫిల్ చేయడం కోసం కూడాను పాత ఇంటి యొక్క వస్తువులు అంటే మట్టి గాని, రాళ్ళు గాని, దర్వాజాలు గాని, కిటికీలు గాని, రేకులు గాని, లోపల పరిచిన రాళ్ళు గాని పునాది తీయకుండా అయినా కట్టుండాలా. లేతే తీసినా కూడాను ఇవి వాడుండాలా. అక్కడ ప భృగు మహర్షి గారు ఏం చెప్పారంటే, "నూతనే నూతనాం కాస్తే జీర్ణే జీర్ణం ప్రశస్యతే. జీర్ణచ్చ నూతన కాస్తే నా జీవం నూతన గృహే." ఆ గృహములో శల్య దోషాలుంటాయి. ఆ శల్యాలు నేను చెప్పినవే. దాంట్లో బ్రతకడమే కష్టము. మరణిస్తాడు. ఒకవేళ బ్రతికినా కూడాను చాలా ఇబ్బందిదాయకమైన వాతావరణంలో జీవిస్తాడు అని అర్థం. మూడో పాయింట్. మీ తండ్రి గారు చాలా కష్టపడి ఇల్లు కట్టారు అని అన్నారు. మంచిది. చాలా మంచిది. కానీ దాంట్లో మీ తండ్రి గారు మూలంగా మీరు జన్మించిన వాళ్ళున్నారు. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారన్నట్టుగా చెప్పారు. వాళ్ళు అందరూ కలిసి ఒకే పొయ్యిలో ఉమ్మడి కుటుంబంగా తింటే తప్ప, ఆ ఇంటికి విభజించి
దాంట్లో నివసించాలంటే కష్టము. ఎందుకంటే ఒకళ్ళకి ఆగ్నేయం అవుతుంది. మరొకళ్ళ ఆగ్నేయం పెద్దవాడికి ఈశాన్యం అవుతుంది. చిన్నవాడి యొక్క ఆగ్నేయం రెండో వాడికి ఈశాన్యం అవుతుంది. ఒక దేహాన్ని 4 భాగాలు చేసినా, 3 భాగాలు చేసినా, 2 భాగాలు చేసినా ఆ దేహము నుండి ఆత్మ దహిస్తుంది. అదే అన్నదమ్ములు కింద ఫ్లోర్‌లో తమ్ముడు, రెండో ఫ్లోర్‌లో అన్న, మూడో ఫ్లోర్‌లో పెద్దన్నయ్య ఉంటే సరిపోతుంది. ఒకే స్లాబ్ కింద ఇద్దరు, ముగ్గురు అన్నదమ్ములు ఉండకూడదు అనే నియమం నాది కాదు. ఆ భృగు మహర్షి రచించారది. కాబట్టి మీరు అక్కడ నుండి వేరే చోటకు మారిపోండి. ఇప్పుడు జరుగుతుంది కుజ మహాదశ. ఈ కుజుడు ఒక్క నిమిషం. ఈ కుజుడు మీకేం చెప్తున్నాడంటే ఈ కుజుడు పుబ్బా నక్షత్రంలో ఉండి 1, 12కు అధిపతి అయ్యి 9లో కూర్చొని ఆ పుబ్బా నక్షత్రాధిపతి అయిన శుక్రుడు తనతో తనతో యుతిలో ఉండి అష్టమాధిపతి యొక్క అంటే అష్టమాధిపతి అయిన చంద్రుడితో సంబంధం 9లో కూర్చుంది. ఇక్కడ ఏం చెప్తుంది? మీ జాతకం లగ్న చతుర్థాధిపతి అయిన గురువు కేతుతో సంబంధం. అంటే మీ వంశంలో కూడాను 2 వివాహాలు, ద్వికాళాత్ర యోగము, మృత శిశువు జననము, అకాల మృత్యువు లేదా అబార్షన్స్ మీ తండ్రి గారి తరపున కూడా ఉన్నాయి. అంటే మీ తండ్రి గారికి అవ్వచ్చు, మీ బాబాయిలు కావచ్చు, మేనత్తలు కావచ్చు, తాతలు కావచ్చు, ముత్తాతలకు అయ్యి ఉంటాయి. మీరు కనుక్కోండి. ఆ దోషం మూలంగా ఇబ్బంది పడుతున్నారు. అంతేగాని బ్లాక్ మ్యాజిక్ మీకు చేశారు అంటే నేనైతే నమ్మను. ఎందుకంటే ఆ విధంగా గోచారం అయితే లేదు. ఇక మానసిక ఆందోళన ఎవరో ముస్లిం పెద్దాయన మీకు తెలిసిన ఆయన మీకు కొంత సహకరించారు అని చెప్పారు. కానీ ఆయన 1/11/2023 నుండి మీకు దూరమయ్యాడు. 1/11/2023 నుండి దూరమయ్యాడు. ఎందుకు దూరమయ్యాడు? కారణం ఏంటంటే, వారు మీరు చెప్పినా కూడాను వారు చేస్తున్నా అన్నారంటే, మీ మనసులో అంటే చతుర్థ భావంలో రాహు సంచారించడం వలన రాహు మీకు మ్యానిప్యులేట్ చేస్తారు కాబట్టి మీ లగ్నానికి యోగకారకుడు కాదు. ఆయన కూడా 23/4/2023లో గురువు రాహుతో సంబంధం 5వ భావంలో పెట్టుకున్నారు. కాబట్టి మీ మైండ్ షైన్ చేయండి ఫస్ట్. మీరు రాహుకేతుల పూజ చేయించుకుంటే మీకు చాలా బావుంటుంది. ఇక్కడ చతుర్థాధిపతి 12వ భావంలో ఉన్నారంటే మీరు పుట్టిన ప్రదేశము, పుట్టిన ఊరు, గ్రామాన్ని విడిచిపెట్టి మీరు బయటికి వెళ్ళండి అని అంటుంది. మీరు దాన్ని తప్ప వేరేది ఏం చేయరు. మీరు పైకి ఎదగాలి అనే ఆలోచన మీకుంది. కానీ భాగ్యాధిపతి నీచలో ఉండడం భాగ్యాధిపతి నీచలో ఉన్నారు. నీచలో ఉండడం, అది 11వ స్థానం అవ్వడం, పైగా తృతీయాధిపతి అయిన శని తులారాశిలో ఉచ్చంలో ఉండడం, రవి, బుధులకు కోఆర్డినేటర్ అవ్వడం, మీరు చేస్తున్న వృత్తి, వ్యాపారం శాటర్న్‌తో సంబంధం పెట్టుకున్నారు కాబట్టి కాళ్ళకి సంబంధించిన, చెప్పులకు సంబంధించింది పెట్టుకున్నారు. ఓకేనా? కాబట్టి రాహుకేతుల్ని కంట్రోల్ చేసుకోండి. మీ యొక్క జీవితం చాలా 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 పైకి ఎదిగే అవకాశాలు వస్తున్నాయి. ఇబ్బందేమీ లేదు. కాబట్టి మీరు ఎక్కువగా కోరికలు కోరుకోకండి. లెట్ గోగా ఉండండి. ఆళ్ళేదో అన్నారు, ఈళ్ళేదో అన్నారని మీరు తొందరపడి మాట అనొద్దు. ఎందుకంటే మీ జాతకంలోనే శాంతియుతంగా ఉండాలి. పనికిరాదు. నోరు, నాలుక, పెదాలు పనికిరావు.
మీ మనసులో వచ్చే క్షోభే వాళ్ళకి తగులుతుంది. మీరు ఏమీ అనొద్దు. లెట్ గోగా వదిలేయండి. చేయాలనుకుంటే భగవంతుడే చేస్తాడు. ఏది చేసినా భగవంతుడే చేస్తాడండి. వదిలేసేయండి. మీరు హైక్‌కెళ్ళే యోగం అయితే ఉంది. దీనిలో మార్పులు, చేర్పులనేవి లేవు. మీరు ఇష్టపడిన వ్యక్తి మీకు దూరమైనా కూడాను, వివాహం చేసుకున్నా కూడాను వదిలేయాల్సొచ్చే పరిస్థితులు వచ్చినియి అక్కడ. కాబట్టి దాని గురించి వదిలేయండి. లెట్ గోగా ఉండండి. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్‌కొచ్చాను. నెక్స్ట్ క్వెషన్ ఏమడుగుతున్నారంటే హ్మ్. వివాహాల గురించి ఎక్కువగా వచ్చినియి. ఒక చిన్న విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి. నేను డేట్ మెన్షన్ చేశాను అంటే, అక్కడ ఏదో ఒక అనర్థం జరిగి ఉండాలి. ఎందుకంటే, కాకి పిల్ల కాకికి ముద్దు. నాకు కాదు. మీ పిల్లయినా, మీ అబ్బాయైనా ఏదైనా కూడాను. నేను డేట్ మెన్షన్ చేశానంటే, అక్కడ కొంతమంది పెళ్లి చేసుకోరు. ఎందుకు చేసుకోరంటే, నేను డేట్ మెన్షన్ చేశానంటే, ఒక అబ్బాయి అయితే అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయి అయితే అబ్బాయిని ప్రేమిస్తది. వారు స్వచ్ఛంగా ప్రేమించారు కాబట్టి, ఆ వ్యక్తి వదిలేయడమో, మారిపోయి వెళ్ళిపోవడమో, తల్లిదండ్రుల మాట విని ఎళ్ళిపోవడం మూలంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 వివాహం ఆలస్యం అవ్వడానికి కూడాను ఆ అమ్మాయే గాని, అబ్బాయే గాని నేను కాళ్ళ మీద నిలబడాలి, కాళ్ళ మీద నిలబడాలి, కాళ్ళ మీద నిలబడాలి. ఈ కాళ్ళ మీద నిలబడేదెప్పుడు? 20 సంవత్సరాలకా? 25 సంవత్సరాలకా? లేదా 30 సంవత్సరాలకా? చెప్పండి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. నారు పోసినవాడు నీరు పెట్టడా? చెప్పండి. భగవంతుడు మిమ్మల్ని పుట్టించాడు అంటే, పుట్టిన కాడ్నుండి మరణించినంత వరకు మీరు తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇవి అన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటాయి. మళ్ళీ మీరు దాన్ని సంపాదించుకోవాలంటే టైం ఉంటదా? సరిపోతుందా? సరిపోదు. ఇదొకటి కారణం. ఇంకో కారణం ఏంటంటే 20-25 సంవత్సరాలలో జాబొచ్చి ఒక 50,000 ఒక 40,000 50,000 ఉంది. ఆడపిల్ల గాని, మగపిల్లాడికి గాని. 20-25 నాయనా నువ్వు వివాహం చేసుకో అంటారు. ఈ అబ్బాయి ఒకటి డౌరీ కోసం చూడొచ్చు. డౌరీ తక్కువగా వస్తుంది అని వదిలేయొచ్చు. లేతే అమ్మాయి నల్లగా ఉంది అని వదిలేయొచ్చు. తక్కువగా చదివిందని, అందంగా లేదని, ఇవన్నీ కంపారిజన్ చేసుకునేటప్పటికి 25 దాటి 26లోకెళ్తాడు. ఆ తర్వాత ఏదో జీతభత్యాలు పెరగడం వలన ఒక 4, 5 కోట్లొస్తే బాగుండే, అదొస్తే బాగుండు, ఇదొస్తే బాగుండు. ఇయన్నీ చూసుకునేటప్పటికి 30 సంవత్సరాలొచ్చిన తర్వాత ఒక అమ్మాయి లేదా అబ్బాయి ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకొని పోతారా బాబు అని పెళ్లి చేసుకుంటారు. సరే పెళ్లి చేసుకున్నది దేనికోసం? ఈ ప్రశ్న మీకు రాదా? పెళ్లెందుకు చేసుకోవాలి? దాని గురించి మీకు అక్కర్లా. మగపిల్లాడు కదండీ! ఆడపిల్ల గదండీ! పెళ్లి చేయాలి గదండీ! మగపిల్లాడు పెళ్లి చేశాం. పెళ్లి చేశాం. మీ అబ్బాయికి 30 సంవత్సరాలొచ్చినియి. ఒక సంవత్సరంలో పిల్లలు పుట్టకపోతే ఆడోళ్ళ మీద నెట్టేత్తాం. అమ్మాయికి పిల్లలు పుట్టట్లేదు. మీ అబ్బాయి సంగతేంటి? అది మాట్లాడం మనం. సరే ఆడపిల్ల. ఆడపిల్ల కూడా అలాగే తయారైంది. ఆ అబ్బాయి 'మహేష్ బాబు'లాగా లేడు. ఆ అబ్బాయి 'ప్రభాస్' లాగా లేడు.
నాకు ఆయన లేడు, ఈయన లేడు అని లాస్ట్‌కి వచ్చేటప్పటికి మళ్ళీ 30 సంవత్సరాలు అయిన తర్వాత ఆడపిల్ల చేసుకుంటుంది. సరే చేసుకుంటుంది. అవతల పక్కన మామగారికి గాని, ఆడవాళ్ళకి గాని, మీ ఆడవాళ్ళలోనే ఎక్కువగా ఉంటది. ఒక పాపో, బాబో పుట్టాలి. వంశోద్ధారకుడు కావాలని వాళ్ళంటారు. మీకు చూస్తేనేమో చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. చదువుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. పిందె, కాయ, పండు ఈ మూడిటికి అర్థం పిందిగా ఉన్నప్పుడు మనం పెళ్లి చెయ్యం. పండుగా ఉన్నప్పుడు పెళ్లి చేస్తేనే పిల్లలు పుడతారు. ఏది కాయలాగా ఉంటే. పండుగా ఉంటే వడిలిపోతుంది. సో, గైనికల్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం. అవతల పక్కన ఆ అత్తగారు, మామగారు సంటేస్తా ఉంటారు. పిల్లలు పుట్టట్లేదు, గొడ్డు మొద్దు అది ఇది. ఇటు పక్కన 2 పక్కల కూడాను తలకాయ నొప్పులే ఉన్నాయి. ఎందుకు తలకాయ నొప్పొచ్చింది అనే దాని మీద నా అనుభవపూర్వకంగా నేను ఆలోచించిందేంటంటే, పెరుగుట, విరుగుట కొరకే. పెరుగుట, విరుగుట కొరకే. ఊకే మా అమ్మాయి చదవాలి, 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 చదవాలి అంటే చదువుకుంటా కూర్చుంటే లాస్ట్‌కొచ్చేదేంటి? మగ గాని, ఆడ గాని జన్మ పుట్టిన తర్వాత పెళ్లి చేసుకొని సంతానం కలగాలని కోరుకుంటారు. మనం చేసే పనులకి మా జ్యోతిష్యుల మీద పడతారు. ఫలానా టైంలో వివాహం చేయాలి. మీరెందుకు చేయలేదంటే, మా అమ్మాయి నిలబడలేదు కాళ్ళ మీద. కాళ్ళ మీద నిలబడడం ఏంటండి నాకర్థం కాదు. అంటే మన ఆలోచనలన్నీ రిచ్‌గా ఉన్నాయి. రిచ్‌గా ఉన్నాయి గదా! అని ఆ ఏరియాలోకి, ఆ స్థానానికి మనం వెళ్తే మనకు పిల్లలనివ్వరు. సరే పిల్లనిస్తే అసలు పెళ్ళెందుకు జేసుకున్నామో మనకే తెలీదు. ఇటు ఆడపిల్లలు గాని, మగ పిల్లలు గాని. చూడండి, ఈ వివాహాల గురించి ఇంతమందొచ్చారు కాబట్టి చూడండి, ప్రేమించడం తప్పు కాదు. ప్రేమించడం తప్పే కాదు. ఇదేంటండి అలాగంటారనుకుంటున్నారు. తప్పు కాదు. ఏ ఆడపిల్లైనా, మగ పిల్లాడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ప్రేమించుకున్నారనుకుందాం. వాళ్ళిద్దరికీ కలిసేదేంటి? నంబర్ 1 ఇద్దరి కలర్‌లు బాగున్నాయి. ఓకే. అందంగా ఉన్నాడు, అందంగా ఉంది. చూపులు కలిసినాయి. బాగునే ఉంది. ఇద్దరు మనస్తత్వాలు కలిసినాయి. బాగానే ఉంది. ఇద్దరు టేస్ట్‌లు కలిసినాయి. బాగానే ఉంది. ఇక దీనికి ముందలేంటి? పెళ్లి. ఈ పెళ్లి దగ్గరికొచ్చిన తర్వాత నంబర్ 1 కలర్స్ కలిసినా పర్వాలేదు. కలవకపోయినా పర్వాలేదు. మనసులు కలిసినా పర్వాలేదు, కలవకపోయినా పర్వాలేదు. అన్నీ కలిసినా, కలవకపోయినా పర్వాలేదు. కానీ యోని పొంతన, యోని పొంతన కుదరకపోతే పనికి రాదు, పనికి రాదు, పనికి రాదు. సరే, యోని పొంతన కూడా కలిసింది. కానీ ఇక్కడ మనం యోని పొంతన దాకానే చూస్తున్నాం. కానీ ఈ పిల్లాడి జీన్సు, ఈ అమ్మాయి జీన్స్ కలవకపోతే 30 పాయింట్లొచ్చినా, 32 పాయింట్లొచ్చినా, 36 పాయింట్లొచ్చినా కూడాను ఆ కాపురం నిలబడదు. ఎందుకని? అనే భావన మీ మనసులో వచ్చింది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లో ఉన్న బెడ్‌రూమ్‌లో ఉన్న బల్బు ఎలగాలంటే కరెంటుండాలి. సరే కరెంటు ఉంది. బల్బు ఉంది. స్విచ్ నొక్కాలి. స్విచ్ నొక్కిన తర్వాత బల్బు ఎలగాలి. బల్బు ఎలగాలి అంటే అక్కడ ప్లస్ ఒకటి, మైనస్ ఒకటుంటది. రెడ్ తీగ ఒకటుంటది.
ఎల్లో గ్రీన్ తీగ ఉంటుంది. ఈ రెండు రెడ్లో రెడ్ పెట్టి గ్రీన్లో గ్రీన్ పెడితేనే బల్బు వెలుగుద్ది. ఈ రెండు ఈ రెండిటిని తీసుకునెళ్ళి అంటే 2 గ్రీన్లు పెట్టినా 2 రెడ్లు పెట్టినా బల్బు వెలగదు. ప్లస్ మైనస్ ఉండాల్సిందే. ఆ ప్లస్ మైనస్ ఎవరు చెప్తారు మీకు? అవి చూసుకో. ఫస్ట్ చెడగొట్టేది మీరే. వాళ్ళ జీవితం నాశనం చేసేది ఎవరా అంటే తల్లిదండ్రులే. మా అమ్మాయి సుఖపడిపోద్ది, మా అబ్బాయి బాగా చూసుకుంటాడు, మా అమ్మాయి గోల, ఇదే గోల. సరే మాలాంటోళ్ళు ఒక మంచి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన చెప్తాడు, అమ్మ మీకు రాశి పొంతన కుదరలేదు, డ్రాప్ అవ్వండి అని. మీరు దిగుతారా? మీరు ఒప్పుకోరు. ఎందుకు? అబ్బాయికి 1,50,000 జీతం, వెనకాల ఒక 10 కోట్లు, ఉండటానికి ఒక ఇల్లు, తిరగడానికి ఒక కారు, నా కూతురు సుఖపడిపోద్ది. లేకపోతే నక్షత్ర పొందన కుదరలేదు, లేకపోతే లగ్న పొందన కుదరలేదు, లేకపోతే ఏదో ఒకటి కుదరలేదు అంటే మీరు వద్దు అనరు. దాంట్లో మీరు ఒక సలహా ఇస్తారు. ఆ జ్యోతిష్యుల వారికి చాలా చక్కటి సలహా ఇస్తారు. ఎంత చక్కటి సలహా అంటే ఆ సలహా కూడాను మాలాంటోళ్ళు ఎవరో చెబితేనే ఆ సలహా మీ దగ్గర ఉంటది. అబ్బాయికి, అమ్మాయికి కుదరట్లేదు కాబట్టండి పేర్లు మారిస్తే నక్షత్రాలు మారతాయేమో అనంటే, పేరు మారిస్తే నక్షత్రాలు మారతాయి. తత్వాలు మారవు, గుణాలు మారవు, DNA కూడా మారదు, ఆ జీన్స్ కూడా మారవు, యోని పొంతలు కూడా మారదు. ఇప్పుడు దాని యొక్క నేచరు విషయం చెప్తానేనండి. కుక్క తోక వంకర. 12 మాసాలు పెట్టి గొట్టం తీసేసినా ఆ కుక్క తోక మళ్ళీ వంకరగానే ఉంటది. స్ట్రెయిట్‌గా ఉండదు. ఎందుకంటే పుట్టుకలోనే వచ్చిందది. ఎలాగవుతది? దాంట్లో పరాశర మహర్షి చక్కగా రాశారు. జన్మ నకుర్వేత నామ్న నామేన కారయేత్. ఉభయం బలహీనం చేత పురుష జన్మ నక్షత్రా శ్రీనామతం. ఓకే. చాలా చక్కగా ఆ పరాశర వారు చక్కగా చెప్పారు. పురుషుని యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి స్త్రీ యొక్క నామధేయం మార్చండి అని. ఇది మార్చాలంటే ఎలా? ఏ విధంగా మార్చాలి? దానికి ఒక ఉదక పూజ ఉంటుంది. ఆ పూజ 108 రోజులుంటుంది. 108 సార్లు రాయాలి. 108 రోజులు ఉండాల. మీరుంటానికి టైం ఉందా? ఆ అబ్బాయి అమెరికా వెళ్ళిపోవచ్చ అంటాడు. మీరేం జేస్తారు? పర్వాలేదండి, పర్వాలేదండి, పర్వాలేదు. లాస్ట్‌కి మీ అమ్మాయి జీవితం, అబ్బాయి జీవితం పర్వాలేదని పతనానికి దారి తీసేస్తారు. సో, ఇటువంటి మీరు మేలుకోండి. ఒక జ్యోతిష్యులు వారు వద్దు అంటే మీరు ఆగిపోండి. మీరు ఆగకుండా ఎళ్లారు అంటే మీ అమ్మాయి జీవితం లేదా అబ్బాయి జీవితం పాడైపోతుంది. ఓకేనా? కాబట్టి తగు జాగ్రత్త వహించండి అని సలహాలిస్తున్నాను. ఓకేనా? థాంక్ యూ. మనకి కామెంట్సు చాలా చక్కగా పెట్టారు. దాంట్లో చూద్దాం. ఏమడుగుతున్నారంటే వీళ్ళు ప్రశ్న, గురుగారు నమస్తే. మీతో లగ్న ఓహో! ఈయనేమంటున్నారంటే, గురూజీ నమస్తే అండి. మిథున లగ్నం, గురువు 9లో ఉన్నారు. రాహు 10లో ఉన్నారు. కెరియర్, జాబ్ ఆర్ బిజినెస్ ప్లీజ్ చెప్పండి. సార్ మీరు ఎవరు అడిగింది? సత్య. సత్య గారు అడుగుతున్నారు. మిథున లగ్నం, 9వ భావంలో గురువు, 10వ భావంలో రాహు ఉన్నారు. కెరియర్, జాబా ఆర్ బిజినెసా చెప్పండి. మిథున లగ్నానికి 9వ భావము కుంభం, 10వ భావం వచ్చేది మీనం. సో, ఇక్కడ చూడండి గురువు ఫలితాలు ఇవ్వాలి. జాబ్స్ చేంజెస్ ఉంటాయి. జాబ్ చేంజెస్ ఉంటాయి.
పైగా 10th రాహు. సో మీరు ఆన్లైన్కి సంబంధించిన జాబ్ వెతుక్కుంటాం చాలా మంచిది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఇక దిల్లేశ్వరరావు గారు ఏమంటున్నారంటే, థ్యాంక్ యూ గురువు గారు, నా నమ్మకం నాకు ఉన్న కష్టాలు నష్టాలు ఎంత టైం వరకు ఉన్నా నా డౌట్ క్లియర్ చేశారు. మరోసారి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. తర్వాత అమర్ గారు ఏమడుగుతున్నారంటే, కర్మ సిద్ధాంతం గురించి వీడియో చేయండి. ఏ కర్మ చేయడానికి పుట్టామో ఎలా తెలుసుకోవాలి? కర్మ సిద్ధాంతం ఏ కర్మ చేయాలో, ఎందుకు పుట్టాము అనేది చెబితే ఎవరైనా భయపడతారు. నెంబర్ 1. దీంట్లో కర్మ సిద్ధాంతంలోనే ఈ కర్మే చేయాలని ప్లానటరీ పొజిషన్ ఉంటుంది. ఈ కర్మే కాదు, ఈ కర్మ కూడా చేయొచ్చు అనేది కూడాను ప్లానటరీ పొజిషన్ ఉంటుంది. దాన్ని దృఢ కర్మ, అదృఢ కర్మ, దృఢ అదృఢ కర్మ అని ఉంటుంది. మీ జాతకంలో ఏముందో నాకేం తెలుస్తుంది? తెలియదు. అయితే ఫస్ట్ ఎవరికైనా సరే కష్టాలు వస్తున్నాయంటే కోరికలు ఎక్కువ ఉండినట్టు. మీరు ఎప్పుడైతే లెట్ గోగా ఉంటారో, సాక్రిఫైగా ఉంటారో, మీ యొక్క జీవితం చాలా బాగుంటుంది. ఓకేనా సార్? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఈయన ఎవరు అడుగుతున్నారంటే శ్రీకాంత్. శ్రీకాంత్ గోడవర్రు. సార్ ఏమడుగుతున్నారంటే, సార్ యోగము కర్ణము గురించి చెప్పండి. అసలు అలా ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఈయన ఏమడుగుతున్నారంటే, యోగము కర్ణం. ఓకే. గజకేసరి యోగం, చంద్రమంగళ యోగం ఉంది. అన్ని యోగాలు ఉన్నాయి. ఆ యోగాలు అనుభవించడానికి మనకి ఆయుష్ ఉందా లేదా అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ యోగాల దాకా మనకి ఆయుర్దాయం ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. చూసుకోకుండా జాతక చక్రం చూసిన ఎమ్మటనే మీకు ఈ యోగం ఉంది, ఆ యోగం ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటే అది కరెక్ట్ కాదు. దానికి కూడా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇద్దరు వ్యక్తులు కలిసి న్యూస్ పేపర్లు కొనుక్కున్నారు. ఈనాడు పేపర్ కొనుక్కున్నారు. ఒక వ్యక్తి 1 గంటే చదివాడు. మరొక వ్యక్తి 3 గంటలు చదివాడు. చూడండి, 1 గంట చదివినవాడు దాని పైనున్న అంటే ఇంపార్టెంట్ న్యూస్, మెయిన్ న్యూస్ పైన హెడ్డింగ్ చదవడం వలన లోపల ఉన్న పస అర్థమైపోతుంది. ఇంకో అతను పైన హెడ్డింగ్ కన్నా హెడ్డింగ్ ఒకటి ఉంటుంది, లోపల మ్యాటర్ ఏముందని చదువుతాడు. అసలు ఆ మ్యాటర్ చదవడం కదా కావాల్సింది. పైన హెడ్డింగ్ చదివితే సరిపోతుందా? ఇప్పుడు యూట్యూబ్‌లో చూడండి. మకర రాశి వాళ్ళు పట్టుకున్నదల్లా బంగారమే అన్నారు. నాది మకర రాశి. 30,00,000 అప్పున్నా. ఏది బంగారం? ఇది మెయిన్ హెడ్డింగ్స్ చదివేస్తే వచ్చేదది. అదే లోపల మ్యాటర్ అంతా చదివితే తెలుస్తది. నేను ఎందుకు అప్పు అయ్యాను? అవ్వవలసిన కారణం ఏంటి? ఈ అప్పు ఎప్పుడు తీరుద్ది? అనేది మొత్తం మ్యాటర్‌లో ఉంటది. ఆ మ్యాటర్ చదవరు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. చిన్ను గారు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే, రెట్రోగ్రేడ్‌లో ఉన్న గ్రహము. చిన్ను గారు బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే పాయింటు ఒకసారి మీరు కూడా ఆలోచించండి. రెట్రోగ్రేడ్‌లో ఉన్న గ్రహము
వెనుక రాశి ఫలితాలు ఇస్తదన్నారు కదా! ఇస్తదంటున్నారు కదా! దాని మూలంగా వచ్చే యాస్పెక్ట్స్ కూడా మారతాయి గదా! వాటి యొక్క ఫలితాలు వివరించండి అని అడిగారు. ఇక్కడ చూడండి. ఒక గ్రహం అసలు ఎనక రాశిలోకెళ్ళొద్దని ఎవరు చెప్పారు? మన జ్యోతిష్యులు చెప్పారు. మన జ్యోతిష్యులు చెప్తారు. పరాశర మహర్షి ఏం చెప్పారు అనేది కావాలి. పరాశర మహర్షి ఏం చెప్పారు? ఒక గ్రహము వక్ర గతిలో ఉన్నప్పుడు ఫస్ట్‌లో ఉన్న డిగ్రీసు, వక్రంలో ఉన్న డిగ్రీస్‌ని కాలిక్యులేట్ చేయాలి. చేసి ఆ భావంలో ఫస్ట్ డిగ్రీలో ఉన్న భావం యొక్క పాయింటు, వక్ర గతిలో ఉన్న పాయింట్‌ని తీసుకుంటే మీకు వేరియేషన్ తెలుస్తది. అంతేగాని రాశి మారిపోదు. ఒకటి. ఇంకోటి చెప్తానండి. రాశి మారాలి అంటే దాని అర్థం ఏంటనేది తెలవాలి. మేషరాశి ఉంది. కృత్తికా నక్షత్రం రెండో పాదంలో బుధుడు సంచరిస్తూను వక్ర అని రాస్తారు. వక్ర కృత్తికా నక్షత్రం రెండో పాదంలో ఉన్న బుధుడు వక్ర గతిలో కృత్తిక ఒకటో పాదము అంటే అప్పుడు రాశి మారినట్టు. ఇక్కడ రాశి అంటే వెనుక రాశిలోకెళ్ళినట్టు. అదే బుధుడు కృత్తికా నక్షత్రం 4 పాదంలో ఉండి డేట్ రాసి కృత్తికా నక్షత్రం 4 పాదం వక్ర మొదలు అని రొ రెండో పాదంలోకు, మూడో పాదంలోకి మారితే నక్షత్ర పాదంలో వక్రగతిలో వచ్చినట్టు. వక్రగతిలో ఉన్న గ్రహం ఫలితం ఇవ్వదు అంటారు. నేను వక్రగతిలో ఉన్నప్పుడే నాకు ప్రమోషనొచ్చింది. ఇవ్వకూడదు గదా! బలంగా ఉండి బలమైన ఫలితాలు ఇస్తది అన్న సంగతి మర్చిపోకూడదు. కాబట్టి మీరడిగిన ప్రశ్నకి నేను చెప్పిన సమాధానం సరిపోతుందని నేను భావిస్తున్నాను. థాంక్ యూ అండి. హ్మ్. మళ్ళీ చిన్ను గారు అడుగుతున్నారు. బర్త్ టైమ్‌లో ఆరుద్ర నుండి పునర్వాసుకి చేంజ్ అవుతున్నాయి సార్. సాఫ్ట్‌వేర్‌లో అసలు ఆరుద్రకి, పునర్వాసుకి బిహేవియర్ డిఫరెన్స్ ఏమి ఉంటాయి సార్? 2 స్టార్స్ వర్క్ అవుతాయి అవుతాయి అవుతాయా సార్ అన్నారు. ఆరుద్ర నక్షత్రం రాహుకి సంబంధించింది. పునర్వసు నక్షత్రం గురువుకి సంబంధించింది. రాహు ఎవరు? పొగ, లాంగ్ టూర్స్, భ్రమలు కలిగించడం, అకస్మాత్తుగా మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయడం. ఇది రాహుకి సంబంధించి. ఇక పునర్వసు. పునర్వసు ఏంటి? మీరు వస్తూ అదృష్టాన్ని తీసుకొచ్చుకుంటారు. గురువుల ద్వారాగా మీకు నాలెడ్జ్ పెరగడానికి. ఇవి 2 డిఫరెంట్ అండి. కాబట్టి ఆ 2 ఒకటే అని మాత్రం అనొద్దు. ఓకేనా? థాంక్ యూ సార్. మళ్ళీ రామ్‌కోటి రెడ్డి గారు అడుగుతున్నారు. నేను పుట్టాను హుజూర్ నగర్‌లో. ఆ రత్నం చెప్పండి. రత్నం. ఫస్ట్ రత్నం ఏంటి? కనకపుష్య రాగమా? గోమేతకమా? కేటయ్య? కెంపా? లేదా ముత్యమా? లేతే డైమండా? లేకపోతే నీలమా? ఒక్క విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి. రత్నం పెట్టినంత మాత్రాన మీరు కోటీశ్వరులు అవ్వరు. కోటీశ్వరులు అవ్వరు. ఆ రత్నం పెట్టడం వల్ల మీ యొక్క ఆలోచన మారుతుంది. ఎందుకని? అంటే చిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడో ఇంతుంటది. ఒక మ్యాగ్నెట్‌ని తీసుకోండి.
ఈ మ్యాగ్నెట్‌ని తీసుకున్న తర్వాత ఒక పేపర్ కింద పెట్టండి. ఆ పైన ఇనుప ముక్కలు చిన్న చిన్న రజన పెట్టి కిందున్న కిందున్న ఈ మ్యాగ్నెట్‌ని కింద ఊపండి. ఊపితే పైనున్న ఈ ఇనప రజను ఈ మ్యాగ్నెట్ పవర్ లాక్కుంటా ఉంటది. ఇది ఎటు తిరిగితే అయి తిరుగుతాయి. జస్ట్ లైక్ ఎ రత్నం కూడా అంతే. ఎందుకంటే మీరు యేసుకునే రత్నం ఆ రత్నానికి గ్రహం ఉంటుంది. ఆ గ్రహం యొక్క కిరణాలు మీకు ఎక్కువగా రత్నం ద్వారా రత్నం ద్వారాగా మీ యొక్క దేహానికి అతుక్కుని ఉంటుంది. అదే కనుక విరుద్ధమైన రత్నం వేసుకుంటే ఒక్క గంట కాదు కదా! ఒక్క నిమిషం కూడా మీరు ఉండలేరు. ఓకేనా? కాబట్టి రత్నం గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న జ్యోతిష్యుల వారితో సంప్రదించొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. డిఓబి 6038 భీమవరం. వెన్ విల్ ఐ బి గెట్ మ్యారీడ్? 1990 సంవత్సరంలో పుట్టారు. ఇప్పుడు నేను యాప్‌లో ఏస్తానండి. మీకు అది అర్థం కాదు. కాబట్టి మీకు కుదిరితే ఒకసారి మా ఎస్‌బి టీమ్ వాళ్ళతో మాట్లాడండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈయనెవరు? నాని గారు అడుగుతున్నారు. ఏమనంటే మీరు ప్రిడిక్షన్ చెప్పారు. ప్రిడిక్షన్ ఇచ్చారు. నేను రెమెడీస్ చేస్తున్నాను. కానీ డిఫరెన్స్ కనపడట్లేదు. యెస్. చాలా మంచిది. ఇక్కడ మీరొకటి బాగా గుర్తుపెట్టుకోండి నానిగారు. నేను చెప్పిన రెమెడీస్ చేసినా డిఫరెంట్ కనపడట్లేదు. అంటే మీ సంకల్పంలో నాకిది గావాలి, నాకిది గావాలి, నాకిది గావాలి అని ఒకటే సంకల్పం. నాకిది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఫస్ట్ దాన్ని వదిలేయండి. నేను రెమెడీ చెప్పినప్పుడు మీరు చేసుకుంటూ వెళ్ళండి అంతే. దాని గురించి ఊకే ఆలోచన పెట్టొద్దు. డిఫరెన్స్ రావాలి అంటే మీరొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉన్న వాస్తవం చెప్తున్నా. మేము ముస్లిమ్స్. 5 పూటలు నమాజ్ చదవాలి. ఓకేనా? 5 పూటలెందుకు? ఒక పూట ఒక నమాజ్ చదివితే సరిపోయిద్ది గదా! ఆ 5 పూటలు ఎందుకేశారు? సార్ దానికోటి ఇంకోటి కారణం చెప్పారు. 5 పూటలు నమాజ్ చదువు. చదివితే 5 పూటల నమాజుల్లో ఏదో ఒకటి నీ జీవితాంత కాలంలో ఏదో ఒక నమాజు భగవంతుడికి నచ్చి, మెచ్చుకుంటే నిన్ను తీసుకెళ్ళి మన స్వర్గం ప్రాప్తిస్తది అని. మన హిందువుల్లో కూడా అన్ని పూజలు చేసుకుంటా కూర్చుంటాం. రోజు పూజ చేస్తాం. ఎందుకు? ఒక పూజ చేస్తే సరిపోయిద్ది గదా! ఆ ఒక్క పూజ ఏ పూజ? ఏ రోజు పూజ కోసమే మనం రోజు పూజలు గాని, నమాజులు గాని చేయడానికి కారణం. ఓకేనా? కాబట్టి మీరడిగిన ప్రశ్నకి సమాధానం మీరు ప్రిడిక్షన్ చెప్పినా గూడా సమాధానం దొరికిందనుకుంటున్నాను. మీరు ఆశ పడొద్దు, ఆలోచన పెట్టొద్దు. నేను చెప్పింది మీరు చేసుకుంటూ వెళ్ళండి. నాకిదే కావాలి, ఇదే కావాలంటే మీ సంకల్పం వేరు, మీరు చేసే పూజ వేరు. కాబట్టి ఈ డిఫరెన్స్‌ని మీరు గమనిస్తే సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ సార్. ఇక మహర్షి గారు అడుగుతున్నారు. గురూజీ గత జన్మ లైఫు చేసిన పాపం, పుణ్యాల గురించి తెలపండి. గత జన్మ, గత జన్మ అంటే 5 నాట్ 9. 9 వేరు. 9 అనేది గురుస్థానం కాబట్టి. కాబట్టి 5 చూసుకోండి. చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇబ్బందేం లేదు. మీరు కూడా ఆస్ట్రాలజర్ లాగా ఉన్నారు. చూసుకుంటే మీకు కూడాను అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? మళ్ళీ నాని గారు అడుగుతున్నారు మళ్ళీ. ఏమని? ట్రాన్స్‌లేట్ టు తెలుగు అని. నేను మాట్లాడేది తెలుగే కదండీ! ఓకేనా? కాబట్టి నేను చెప్పేది విషయాలు కొంచెం జోక్‌గా, చేదస్తంగా ఉండొచ్చు. ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కారణం ఏంటంటే నిజం చెప్పే వేప చెట్టు ఎప్పుడూ చేదుగానే ఉంటది.
అబద్ధం చెప్పే మామిడి చెట్టు ఎప్పుడు తీయగానే ఉంటది. మీరు వేసుకునే బిళ్ళలు చేదుగా ఉంటాయి. ఆ చేదు రక్తంలో కలవాలంటే కొంత టైం పడుతుంది. కానీ స్వీటు షుగరు ఈ చాలా తొందరగా వశపరుచుకుంటది. ఏది? మన రక్తాన్ని. కాబట్టి బ్లడ్ షుగర్ వచ్చినోళ్ళకి వచ్చినట్టు ఇబ్బంది కలగడానికి కారణం. ఓకేనా? కాబట్టి నేను చెప్పే ప్రతి ఒక్కటి మీరందరూ ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. మ మరి ఇంకొకసారి చెప్తున్నాను. చాలామంది మీ యొక్క జాతక చక్రాలు పెట్టారు. మీరు మా ఎస్‌బి టీమ్ వారితో సంప్రదించండి. వారు నాకు అడుగుతారు, "సార్ వాళ్ళకి కలపాలా?" అంటే కొంచెం ఖాళీ ఉన్నప్పుడు వెంటనే మీతో నేనే మాట్లాడేది. వేరే వాళ్ళెవరు మాట్లాడరు. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ అండి.